హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గీతా రంజిత్ కేకే ఛానల్. ఏంటి కార్డు బోర్డు పైన ఏదో డ్రా చేస్తుంది అనుకుంటున్నారా? అవునండి, నేను ఇంట్లో వేస్ట్గా పక్కకు పడేసి ఉన్నటువంటి ఈ అట్ట ముక్కలను తీసుకొని ఇలా చక్కగా వినాయకుని ఫేస్ని అయితే ఇక్కడ డ్రా చేస్తున్నాను. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ అండి. అసలు చాలా ఈజీగా సింపుల్గా మనం ఆర్ట్ వేయాలి అని అనుకుంటే అది నాకు తెలిసినంత వరకు వినాయకుడి ఫేస్ గీయడమే చాలా ఈజీ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలాంటి రూపంలో గీసినా అందులో మనం వినాయకుడిని అయితే ఈజీగా గెటప్ చేసే విధంగా అయితే తీసుకురావచ్చండి. అంతేనా కాదా? నిజమా కాదా? నాకైతే కామెంట్స్ పెట్టండి. మరి నేనైతే ఇక్కడ ఈజీగా సింపుల్గా మీరు కూడా ఎంత చక్కగా ఈజీగా వేసుకునేలాగానే ఇక్కడ నేను వినాయకుని ఆర్ట్ని అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. మరి చాలా ఈజీగా మీరు వేయచ్చు. నేను ఏ విధంగా స్టార్ట్ చేశాను, ఎలా డ్రా చేస్తున్నానో కొద్దిగా అబ్జర్వ్ చేసి చూడండి. సో మీరు ఈజీగా ఇలా అట్ట పైన అయితే డ్రా చేసుకోవచ్చు అనమాట. సో మీరు మీ పిల్లలతో డ్రా చేయించండి. ఇన్ కేస్ వాళ్ళకి డైరెక్ట్గా గీయడం రాకపోతే మీరు జస్ట్ అలా అవుట్లైన్ లైట్గా మార్క్ వేస్తూ వాళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళే మంచిగా పెన్సిల్తో వేస్తారు. నెక్స్ట్ టైము ఇంకా అసలు మార్క్ పెట్టే అవసరం లేకుండా వేయాలనే ఇంట్రెస్ట్ అయితే వాళ్ళకు వస్తుంది. మరి వినాయకుని మనమైతే ఆర్ట్ చేసేసుకున్నాము. ఇప్పుడు చుట్టూగున్నటువంటి ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, అదంతా కూడా ఇలా కట్టర్తో మనము కార్డ్బోర్డ్ కాబట్టి ఈజీగానే కట్ అవుతుందండి. ఇలా కట్టర్తో కట్ చేసినట్లయితే మనకు చక్కగా నీట్గా కట్ అవుతుందన్నమాట. ఈ కట్టర్ చాలా ఈజీగా కట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. సో ఒకవేళ కట్టర్ లేదు అనుకున్న వాళ్ళైతే కనుక కొంచెం షార్ప్గా ఉన్నటువంటి నైఫ్ తీసుకొని ఈ విధంగా చుట్టూ ఉన్నటువంటి ఎక్స్ట్రా బార్డర్ను కట్ చేసుకోండి. కట్ చేయడం అంతా కంప్లీట్ అయిపోయింది. ఎక్స్ట్రా పార్ట్ ఇప్పుడు మనము వినాయకుడిని ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు. అక్కడక్కడ మనకు ఏవైనా కొద్దిగా కట్ అవ్వకుండా ఉన్నట్లయితే తిరిగి నైఫ్తో ఇలా కట్ చేసుకున్నట్లయితే వినాయకుడిని అయితే రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు కావాల్సింది ఎల్లో కలర్ అలాగే రెడ్ కలర్ షీట్. మీరు మీకు నచ్చిన ఏ కలర్ అయినా ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. నేనైతే ఈ 2 కలర్స్ని ఉపయోగించుకొని 3x3 సెంటీమీటర్స్ మనం మార్క్ చేసుకొని ఇలా స్క్వేర్ షేప్లో ఆ కలర్ పేపర్స్ని అయితే కట్ చేసుకోవాలి. మరి అన్నీ కూడా 3x3 సైజులో ఉండేలాగా మనం మార్కింగ్ చేసుకుంటూ కట్ చేసుకుంటేనే మనకు ఆర్ట్ అనేది ఎక్సలెంట్గా కనిపిస్తుంది అనమాట. సో నేను అన్ని పేపర్స్ని రెడ్ అండ్ ఎల్లో అన్ని పేపర్స్ ఇలా 3x3 మార్క్ చేసుకొని అన్నీ కూడా ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసి రెడీగా అయితే పెట్టుకున్నాను. మరి ఈ కలర్ పేపర్స్ ఎలా ఉపయోగిస్తాను అనుకుంటున్నారా? చూడండి మీరే. ఒక పెన్సిల్ కానీ లేదంటే పెన్ను కానీ మనం రెడీగా పెట్టుకొని నేను వీడియోలో ఏ విధంగా కట్ చేసిన ఆ కలర్ పేపర్స్ని పెన్సిల్ చెక్కిన వైపు కాకుండా పై వైపుకు మనం పేపర్ని పెట్టుకొని నేను ఏ విధంగా పుష్ చేస్తున్నానో మీరు చూడండి. అలా చేసి రౌండ్గా తిప్పినట్లయితే మనకు మంచి ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా తిప్పుతున్నానో మళ్ళీ కూడా చూపిస్తున్నాను. ఆ విధంగా పేపర్ను పెట్టేసి పెన్సిల్ను ఒకేసారి ఇలా చేతితో పట్టుకొని తిప్పాలన్నమాట. అంతే, మనకు చక్కగా ఫ్లవర్ షేప్ అయితే వస్తుంది. ఇలా తయారు చేసినటువంటి ఫ్లవర్ను మనం కార్డుబోర్డుకి ఫెవికాల్ సహాయంతో అతికించుకోవాలి. ఈ విధంగా అన్ని ఎల్లో కలర్ పేపర్స్ని పెన్సిల్తో మనం ఫ్లవర్ షేప్ చేసుకుంటూ దానికి గమ్ పెట్టేసి ఇలా కార్డుబోర్డుకి అతికించుకోవాలి. చూడండి, నేను ఇక్కడ అన్ని రెడీ చేసి పెట్టుకున్నవి చూపిస్తున్నాను కదా, వాటిని అన్నింటినీ కూడా ఇలా ఫెవికాల్ పెట్టేసి ఏ విధంగా ఈ చేసిన కాగిత ఫ్లవర్ని అతికిస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే మనకు ఫేస్ అలాగే తొండం కంప్లీట్ అయిపోయింది కదా. నేను ఎల్లో కలర్ పేపర్ని బార్డర్ ఫ్లవర్స్ లాగా మాత్రమే ఉపయోగిస్తున్నాను. మొదట ఈ ఎల్లో కలర్ పేపర్స్ ఫ్లవర్స్ అన్నీ కూడా నేను వినాయకుడి బార్డర్ లాగా ఉపయోగించుకొని నెక్స్ట్ రెడ్ కలర్ షీట్స్ ఉన్నాయి కదా కట్ చేసినవి, అవన్నీ కూడా మిడిల్లో ఫిల్ చేయడానికైతే ఇక్కడ ఉపయోగిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, రెడ్ కలర్ షీట్స్ని కూడా అలాగే స్క్వేర్ షేప్లో 3x3 చేసేసుకొని మనం పెన్సిల్తో కానీ పెన్నుతో కానీ ఇలా పెట్టేసి తిప్పినట్లయితే మనకు ఫ్లవర్ షేప్ వచ్చేస్తుంది. అంతే, ఫెవికాల్ పెట్టేసుకొని ఇలా కార్డుబోర్డుకి అతికించుకున్నట్లయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇలా రెడ్ కలర్ ఫ్లవర్స్ అన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కనిపిస్తుందో. మరి ఇలాంటి ఐటమ్స్ మనం బయట కొన్నట్లయితే మనకు చాలా కాస్ట్ అవుతాయి తెలుసా. మరి మనమే ఇంట్లో పక్కకు పెట్టిన కార్డు బోర్డ్స్ని ఈ విధంగా ఉపయోగించుకొని ఫెస్టివల్ టైంలో గనక మనం డెకరేషన్ లాగా వాడుకున్నట్లయితే ఎంత బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మరి మీరు కూడా ఇంత ఈజీగా సింపుల్గా తక్కువ అంతా మనకు 20-30 రూపీస్లో ఈ క్రాఫ్ట్ అయితే చేసుకోవచ్చు. మరి మీరు తప్పకుండా ఇలాంటి క్రాఫ్ట్ను ట్రై చేయండి. నేను వచ్చేసి ఇప్పుడు కంప్లీట్గా రెడ్ కలర్ ఫ్లవర్స్ను కూడా ఫిల్ చేసేసాను.
వినాయకుడి క్రాఫ్ట్ ఎంత బాగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇది ఎన్ని రోజులైనా అస్సలు పాడవ్వదు. మనం యూస్ చేసిన వెంటనే మంచిగా కవర్లో పెట్టేసి మనం స్టోర్ చేసుకొని మళ్ళీ ఇలా ఫెస్టివల్స్ టైంలో చక్కగా డెకరేషన్ లాగా యూస్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయండి గీతారంజిత్ కేకే ఛానల్లో. మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, మీ గీతారంజిత్ కేకే.